హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్యవేద ధర్మాన్ని గత 12 సంవత్సరాలుగా దాని యొక్క ప్యూరెస్ట్ ఫామ్‌లో మనము తీసుకువెళ్తున్నాం మిత్రులారా. ఈ యొక్క ప్రయాణంలో ఒక సామాన్య మానవునికి ధర్మం ఏదైతే చెప్పిందో ఒక ప్యూరెస్ట్ ఫామ్‌లో ఆ యొక్క కాన్షియస్‌నెస్ ఆ 4 గోడల మధ్య క్రియేట్ చేయడం అనేది ఒక పద్ధతయితే చాలా చక్కగా, హుందాగా ఒక విల్లాలో ఉండవలసిన సౌకర్యాలన్నీ ఒక 180 గజాలు తక్కువ కాకుండా 40/40 అనేటటువంటి ఒక స్థలాన్ని తీసుకునేటప్పుడు, ధర్మాన్ని ఏ రకంగా అప్లై చేసి ఒక కామన్ మ్యాన్‌కి ఒక విల్లా లాంటి భవనాన్ని మనము ఇవ్వగలుగుతాం. ఈ కొలతల్లో అనేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉన్నదో, ఇది దీని యొక్క మేనిఫెస్టేషన్ అన్నమాట. దాన్ని ఏ రకంగా ఉద్భవించింది నా మనస్సులో అనుకునేటప్పుడు, లేటెస్ట్‌గా మనం చెప్తున్నటువంటి వాస్తు క్లాసెస్‌లో 12 మంది స్టూడెంట్స్‌లో వారిచ్చినటువంటి ఒక ప్రోటోటైప్ రావణ్ అనేటటువంటి ఒక కువైట్‌లో ఉన్నటువంటి విద్యార్థి పెద్ద వయస్సే. 50 సంవత్సరాలుంటాయి. కానీ నాకాయన విద్యార్థే. ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న నంబర్ తీసుకొని, సార్ ఇలాగ ఒక కామన్ మ్యాన్‌కి మనం ఇలా చేయొచ్చా అనే చెప్పినటువంటి దానికి, నేను ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో కొన్ని సొగసులు అద్దడం ద్వారా దాన్ని కొంత ఎక్స్‌పాండ్ చేసి, ఇదిగో ఈ రకమైన కొలతల్లో ఈ సంపూర్ణత వస్తుంది అని చెప్పి విద్యార్థులకి ఒక కేస్ స్టడీ కింద చెప్పిన దాన్ని, ఒక సామాన్య మానవుడు కూడా ఆ దగ్గరగా ఉండే కొలతల్లో ఇటువంటిది మనం అచీవ్ చేయవచ్చు. మనం ఏ యొక్క డిజైన్ చెప్పినా సరే దాని యొక్క భావం ఏంటంటే, మనకి అది ఏ ఫేసింగ్ అయినా రోడ్డు ఉండనివ్వండి. దిక్కులకు ఉన్నది, ఆ యొక్క వీధి దిక్కులకు ఉన్నది అనేది సరిపెట్టి ఉన్నదని అనుకోని చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి ఒక 40/40 ప్లాట్ అనే దాంట్లో మనం ధర్మాన్ని ఏ రకంగా అప్లై చేశాము అనేది మనం చూసుకునేటప్పుడు ఇది ఒక ఇంటి యొక్క ఫ్రంట్ ఈ రకంగా మనము చూపెట్టాం మిత్రులారా. అంటే బాగా రిచ్‌గా ఒక రూ. 1,00,00,000 తక్కువ కాకుండా ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి ఇళ్లల్లో ఏదైతే ఉంటుందో, ఒక ఒక సిట్‌ఔట్ లాంటిదని గాని, అదే రకంగా వంట మనిషి ఇంట్లోంచి రాకుండా వేరే మార్గం గుండా ఇంటి లోపలికి వచ్చే విధానము గాని, అదే రకంగా ఒక చిన్న కారు పెట్టుకునే విధానమే కానివ్వండి, ఒక వైవిధ్యమైనటువంటి ఒక ఎలివేషన్‌తో మనం ఏ రకంగా చేశాము అనేది చూసినప్పుడు, ఇది మనం తూర్పు ముఖంగా సి అక్కడ ఒక సిట్‌ఔట్ ఒక ఇద్దరు మనుషులు కూర్చోవడానికి సిట్‌ఔటు, అలాగే ఒక ప్లాంటేషన్ అన్నమాట. చక్కని మొక్కల్ని మనం అక్కడ ఏ రకంగా పెంచుకోవచ్చు. అదే రకంగా ఒక వ్యక్తి ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడే రైట్ సైడ్‌గా తీసుకొని, ఆ యొక్క సిట్‌ఔట్‌లో కూర్చునే విధానం అనేది, ఇవన్నీ మన మధ్య తరగతికి సంబంధించినటువంటి ఖర్చులో తయారయ్యేటటువంటి అంశాలే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎంత గొప్ప ఇల్లైనా జాగ్రత్తగా ఒక మధ్య తరగతి మానవుడు కట్టుకుంటే రూ. 2,200 నుంచి రూ. 2,500 మధ్యగా తయారవుతుందండి. అంటే నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెరిగే కొద్దీ అది రూ. 2,000 కూడా మనం ఆ యొక్క ఖర్చుని తీసుకురావచ్చు. ఒక్క గ్రౌండ్ ఫ్లోరే అనుకునేటప్పుడు ఖచ్చితంగా 3,000 వరకు ఖర్చవుతుంది. ఒక జీ+1 అనుకునేటప్పుడు ఒక 2,700 నుంచి అలా 2,500 వరకు ఖర్చవుతుందండి. ఇక్కడ నేను ఒక తూర్పు ముఖంగా ఈ యొక్క ఎలివేషన్ అనేది చూపెట్టినప్పుడు, దీన్ని నేను ఒక ప్రదక్షిణాక్రమంగా ఒక రొటేషన్ చేస్తూ నేను చూపెడతాననమాట. మనప్పుడు ఈ యొక్క ఆగ్నేయ కోణం చూస్తున్నాము. అదే రకంగా ఈ యొక్క డిజైన్‌కి ఒక రౌండ్ పిల్లర్స్ ఏ రకమైనటువంటి ఒక అక్కడ చూడ్డానికి ఒక ఆనందాన్నిచ్చినియి అనేది అబ్జర్వ్ చేయండి. అదే రకంగా మనం ఇక్కడికొచ్చేటప్పటికల్లా ఒక నైరుతిలో మనం ఏ రకంగా
కొన్ని ఎక్స్‌టెన్షన్స్ తీసుకోవడం ద్వారా ఆ ఎక్స్‌టెన్షన్స్‌లో చూడండి ఒక ఫ్రెంచ్ విండో అనేది కనీసం 70, 80 లక్షలు తక్కువ కాకుండా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్‌లో పొందుపరిచే అంశం అండి. అది మనం ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అదే రకంగా బ్యాక్ సైడ్‌న మనము ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా వాడుకోవడానికి అనుకూలంగా ఒక వాష్‌రూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశాం. అంటే ఇక్కడ 2 వాష్‌రూమ్స్ ఒకటి ఇంటర్నల్‌గా వాడతాము. ఒకటి ఎక్స్‌టర్నల్‌గా వాడతాము. అదే రకంగా ఒక 70, 80 ఎస్ఎఫ్‌టీ ఉంటుందన్నమాట ఈ స్పేస్. ఈ స్పేస్‌లో ఒక గ్రీనరీ ఏ రకంగా పెంచుకోవచ్చు. లేదా ఒక ఫ్యామిలీకి సరిపడేటటువంటి ఆకుకూరలైనా అక్కడ ఆహ్, పంచుకోవచ్చు. ఏ రకంగా మనం పైకి వెళ్ళడానికి ఒక ప్రదక్షిణ క్రమంగా మనము ఒక మెట్లనేది వేశాము. అదే రకంగా ఒక ఫోర్ వీలర్ ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఒక నానో కారు లేదంటే ఒక మారుతి ఆల్టో కారు గాని, స్విఫ్ట్ కారు గాని పట్టే విధంగా వెహికల్ పార్కింగ్ ఏ రకంగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూపెట్టడం అనేది జరిగింది మిత్రులారా. ఇప్పుడు మనం ఈ యొక్క ఇంటి యొక్క లేఅవుట్‌ని పరిశీలిద్దాం. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ యొక్క చిన్న సిటౌట్ ఎంత అద్భుతంగా మనం తీర్చిదిద్దాం. అంటే ఇవన్నీ ఒక ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటివి సంబంధించిన డిజైన్సు మనం ఒక సాధారణమైనటువంటి ఫ్యామిలీకి మనము ఇవన్నీ అచీవ్ చేయగలమా అనేటటువంటి మీమాంసలో జీవితంలో ఒక్కసారి ఇల్లు కట్టుకునేటటువంటి వ్యక్తి ఉంటారండి. కానీ ఒక చిన్న గర్భంలో కూడా అంటే దగ్గర దగ్గర ఒక 1700, 1800 ఎస్ఎఫ్‌టీకి సంబంధించినటువంటి కన్‌స్ట్రక్షన్‌లో కూడా మనం ఈ రకంగా ఈ యొక్క స్పేసెస్‌ని మనం చూసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. సీ ఇక్కడ మనం ఇంటి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ రకంగా 9:30 నుంచి మొత్తము చివర పశ్చిమం దాకా ఉన్నటువంటి స్పేస్ మనం చూసుకునేటప్పుడు 24:30 x 9:30 అనేటటువంటిది పూర్తిగా మనము ఓపెన్‌గా ఉంచాము. అదే రకంగా ఒక కిచెన్ అనేది మనం తీసుకునేటప్పుడు అంటే సర్వసాధారణంగా మన అద్దెకున్న ఇళ్లల్లో ఉండే కిచెన్సే నేను చెప్తున్నాను మిత్రులారా. ఒక 6,000 నుంచి 8,000 వరకు మనం రెంట్స్ కట్టేటటువంటి ఇళ్లల్లో 5 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 8 అడుగుల 8 అంగుళాలు దగ్గర దగ్గర ఏంటంటే 6x9 అనేటటువంటిది ఇక్కడ కిచెన్ అనేది ఇక్కడ డెవలప్ చేయొచ్చు. అదే రకంగా పని మనిషి ఎవరైనా ఇంటి లోపలికి డైరెక్ట్‌గా ఎంటర్ కాకుండా ఈ రకంగా ఈ ద్వారం ద్వారా ఇంటి లోపలికి ఈ రకంగా ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి మనం ఇచ్చామన్నమాట. కొన్ని సందర్భాలలో ఏవండీ ఈ మొత్తం ఉన్నదాన్ని మేము ఏదైనా ఒక వాష్ ఏరియా కింద కూడా వాడుకుంటాము అని అనుకునేటప్పుడు అది వ్యక్తిగతంగా ఆ యొక్క డిజైన్‌ని మనము సరిచేస్తామండి. ఎందుకంటే ఇది ఇంటి యొక్క ఫ్రంట్. ఇంటి యొక్క ఫ్రంట్ ఇంటి ముందు నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ హుందాతనం అనేది కనపడటానికి అది ఒక ఓపెన్‌గానే వదిలిపెట్టడం అనేది జరిగింది. ఇదొక ఒక ప్రోటోటైప్ అన్నమాట. ఒక కాన్సెప్ట్. దీన్ని మీ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా మనం చేయడం అనేది జరుగుతుంది. అదే రకంగా మనం ఒక బెడ్‌రూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ యొక్క డిజైన్‌లో ఏంటంటే కొంచెము ఆ డిజైను బెడ్‌రూమ్ యొక్క సైజ్ అనేది మనం రెగ్యులర్‌గా అనేటటువంటిది కాకుండా కొంత తక్కువగా రావడం అనేది జరిగింది. ఈ అంటే చిన్న చిన్న స్థలాలలో ఈ యొక్క బ్రహ్మస్థానాన్ని మనం దెబ్బతీయకుండా ఉండాలి. ఇలా అనుకునేటప్పుడు మనం ఏంటంటే కొంత కాంప్రమైజ్ కావాల్సుంటుందనమాట. అంటే చక్కగా సరిపోతుంది. వారి వరకు బెడ్‌రూమ్ అంటే ఒక బెడ్ వేసి, వారికి సంబంధించినటువంటి ఒక చిన్న కబోర్డ్ అనేది మనం తీసుకునేటప్పుడు అది చక్కగా సరిపోతుందండి. చూడండి 8 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 12 దగ్గర దగ్గర 9x12 అండి. సరిపెట్టుకుంటే ఆ యొక్క బెడ్‌రూమ్ చక్కగా సరిపోతుంది. అదే రకంగా మనం ఒక ఎక్స్‌టెన్షన్ అనేది తీసుకోవడం ద్వారా ఇక్కడ మనం ఏం చేశామండి, దీనికొక టాయిలెట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో, ఇది కూడా చూడండి 5 అడుగులు 3 అంగుళాలు ఇంటూ 5:30 చక్కగా సరిపోతుందండి. అదే రకంగా ఈ యొక్క డిజైన్‌లో మన గొప్పతనం ఏంటంటే సేము వావ్యము యొక్క నైరుతికి సంబంధించినవి 2 ఒకే రకమైనటువంటి కొలతలతో మనం చేయడం అనేది జరిగింది. ఫైనల్‌గా మనము ఒక ఫ్యామిలీ అనేది మాకు పూజా గది కావాలి అని మనం అనుకుంటారు కాబట్టి, వారికి చక్కని పూజా గది వారికి ఈశాన్యంలో మనం ఈ రకంగా ఏర్పాటు చేసి చూడండి. పూజా గదిలో మనం ఒక చూడండి ఒక చక్కని
పూజ స్పేస్‌ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి మళ్ళా సిట్‌ఔట్ బయటికెళ్ళే విధంగా, ఈ యొక్క సిట్‌ఔట్ బయటికెళ్ళే విధంగా ఇక్కడ మనం ఏం చేశామండి? చేయడం జరిగింది. అది మీకు నేను క్లియర్‌గా చూపెడతా. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ సిట్‌ఔట్‌లోకి వెళ్ళి మనం కూర్చుంటాం. సో, ఇన్ని రకాలుగా ఈ యొక్క స్పేసెస్‌ని మనం తీసుకునేటప్పుడు, ఇక్కడ ఇంకా ఒక మధ్య తరగతి గృహిణి గురించి మనం ఆలోచించినప్పుడు, వారికి వాష్ ఏరియా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాష్ ఏరియా ఎక్కడ ఇచ్చారు అనుకున్నప్పుడు, దీనికి ఈ రకంగా వాయువ్యం పక్కగా ఏదైతే ఎక్స్‌టెన్షన్‌లో మనం తీసుకున్నామో, ఈ యొక్క వాష్ ఏరియాని డైరెక్ట్‌గా హాల్‌లోంచి వచ్చి వాడుకునే విధంగా తిన్నగా ఇదంతా మనకి చాలా ఖాళీగా ఉందండి. మనం తూర్పు సింహద్వారం ఇదైతే ఆపోజిట్‌గా మొత్తం హాల్ అంతా ఓపెన్‌గా మనం పెట్టాము. తద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక గెస్ట్ అనేవాళ్ళు వచ్చి ఈ యొక్క స్పేస్‌ని వాడుకుంటారు. ఈ యొక్క స్పేస్‌ని ఈ రకంగా వాడుకుంటారండి. అంటే ఈ యొక్క డిజైన్‌లో 2 వాష్ ఏరియాస్ ఇచ్చి, మనము ఒకటి సౌత్ వెస్ట్ బెడ్‌రూమ్‌లో ఇంటి ఓనర్‌కి ఒకటి అటాచ్డ్‌గా పెట్టాము. ఒకటి నార్త్ వెస్ట్ బెడ్‌రూమ్‌కి కానివ్వండి, అదే రకంగా గెస్ట్ వచ్చినప్పుడు వాడుకోవడానికి పశ్చిమం పక్కన ఎక్స్‌టెన్షన్‌లో మనం పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క డిజైన్ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఎనకాల మనకి ఇంత స్పేస్ అనేది ఉన్నదనమాట. సో, అందువల్ల ఆ యొక్క ఇంటి ఇల్లాలు చక్కగా ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకొని, వెనక పక్కనే ఆ యొక్క ఈ యొక్క స్పేస్‌లో బట్టలు ఆరేసుకున్నా ఎవరికీ కనపడదండి. సో, ఈ రకంగా ఒక శాస్త్రబద్ధంగా ఎక్కడ ఎవరికీ తక్కువ కాకుండా, ఒక ఉన్నతమైనటువంటి ఎలివేషన్స్‌తో అది చూడగానే ఇల్లు చాలా బావుందే! మనం గూడా ఈ రకంగా కట్టించుకుంటే బావుండే అని అనుకునేటప్పుడు చూడండి మెట్లు కూడా మనం ఏ రకంగా ఇచ్చాము. ఒక ప్రదక్షిణాక్రమంగా అంటే రేపు మనం ఇంకొక ఫ్లోర్ యేసుకునేటప్పుడు అద్దెకున్న వాళ్ళకి మనకు కూడా సంబంధం లేకుండా, అదే రకంగా మనం ఇంటికి కూడా అంటకుండా ఇక్కడ చూడండి మనం ఒక ప్రదక్షిణాక్రమంగా ప్రదక్షిణాక్రమం అంటే ఏంటండి? మనం మెట్లు అధిరోహించిన తర్వాత కుడి పక్కకి తిరిగి మళ్ళా పైకెక్కే విధానాన్ని ఇక్కడ యూ షేప్ మెట్లలో ప్రదక్షిణాక్రమం అని చెప్పి చెప్తామన్నమాట. సో, ఇదొక కాన్సెప్ట్ అన్నమాట. ఈ యొక్క కాన్సెప్ట్‌ని మనం అంటే ఒక 41/41 అనేటటువంటి స్థలాన్ని మనం తీసుకునేటప్పుడు, ఈ రకమైనటువంటి కూర్పు ఎంత చక్కగా మనం చేశాం. అది మన ఇంటిని ఒక ఆగ్నేయం పక్క నుంచి చూసినా, ఒక ఈశాన్యం పక్క నుంచి మనం చూసినా సరే, అది ఒక విల్లాలాగా నలుగురు చూడగానే ఒక ఆకర్షించే విధంగా ఉన్నది. అంటే స్థాపత్యవేత్త ధర్మంలో మన అభిరుచికి తగ్గట్టు నాలెడ్జ్ అప్లై చేసుకుంటూ వెళ్ళే విధానం అనేది పొందుపరిచి ఉందండి. మేము అందులో కూడా ఒక సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకొని, అతనికి ఉన్నటువంటి బడ్జెట్‌లో డిజైను ఎంత అద్భుతంగా మనము చేయగలిగాము. అంటే భూమి మీద ఈ కొలతల్లో ఇలాంటి ఇల్లు ఇంక మరేది లేదు అన్న విధంగా ఉండాలి అనే విషయంలో నేను గాని, మా కోటేశ్వరరావు గారు గాని, డిజైన్ విషయంలో మేము చాలా కష్టపడతామండి. అదే రకంగా ఇప్పుడు మొత్తం తీసుకునేటప్పుడు ఈ యొక్క ఇందులో స్పేసెసు ఎంతెంత ఎస్ఎఫ్‌టి అనేది ఇక్కడ తీసుకున్నాయి అనేటటువంటిది నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక్కటి ప్రజలకి తెలియచేసేదేంటంటే, మిత్రులారా కొంచెం నా యొక్క వీడియోలు నిడివి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనే విధానాన్ని తీసుకునేటప్పుడు ఆహ్, కొంచెం కూలంకుషంగా ఆ యొక్క డిజైన్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇందువల్ల ఈ రకంగా కట్టుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తులకి అది వెళ్ళాలి అనేటటువంటి దీంతోనే నేను జనరల్‌గా వీడియోస్ చేయడం అనేది జరుగుతుందనమాట. అందువల్ల దయచేసి కొంత ఓపికగా ఉండాలి. నా యొక్క డిజైన్స్ అనేది మీరు వినేటప్పుడు గాని, చెందినప్పుడు గాని. సో, ఇందులో మెయిన్ గర్భం అనేది ఎంత ఎసెప్టీ వస్తుంది అనేది మీరు తెలుసుకునేటప్పుడు, మిత్రులారా ఇక్కడ ఈ యొక్క స్పేస్ ఏదైతే ఉన్నదో, ఈ యొక్క స్పేస్ అనేది మొత్తాన్ని కర్సర్ ఏదైతే తిప్పుతున్నామో, ఈ యొక్క స్పేస్ మొత్తాన్ని మనం ఒక గర్భము కింద మనం తీసుకున్నప్పుడు, అంటే 29 అడుగుల 3 అంగుళాలు
29 అడుగులు 3 అంగుళాలు అనేది ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్నటువంటి కొలత. అదే రకంగా 18 అడుగుల 2 అంగుళాలు. ఈ యొక్క కొలత మనం తీసుకునేటప్పుడు ఈ స్పేస్‌లో మనకి 940 ఎస్ఎఫ్టీ అనేది ఇక్కడ సమకూరింది మిత్రులారా. అదే రకంగా మనం నార్త్ వరండా అనేది తీసుకునేటప్పుడు, ఈ యొక్క నార్త్ వరండా అంటే ఇదవుతుంది మిత్రులారా. ఈ వరండాలో మనం కారు పార్కింగు, మెట్లు, మొక్కలు పెంచుకోవడము, ఈ యొక్క ర్యాంపు ఇవన్నీ మనం తీసుకునేటప్పుడు దగ్గర దగ్గర 292 ఎస్ఎఫ్టీ అనేది ఇక్కడ స్పేస్ అయింది మిత్రులారా. అదే రకంగా మనకి ఆహ్, ఈ యొక్క సదరన్ వరండా దక్షిణం పక్కన మనం ఈ యొక్క వరండా గూడా మనం తీసుకునేటప్పుడు, ఈ యొక్క స్పేస్ అనేది మనం కాలిక్యులేట్ చేసినప్పుడు ఒక 90 చదరపు అడుగులు వచ్చింది మిత్రులారా. అదే రకంగా ఈస్ట్ సైడ్ యొక్క పోర్చ్ ఏదైతే ఉన్నదో, ముందుకు ఈ రకంగా వి షేపుల్లో ముందుకొచ్చినటువంటి యొక్క పోర్చ్‌కు సంబంధించి, మెట్లకి సంబంధించి మనకి 176 ఎస్ఎఫ్టీ అనేది మనకొచ్చింది మిత్రులారా. వెరసి మొత్తంగా ఈ ఇల్లు మనకి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది మిత్రులారా? 1680 ఎస్ఎఫ్టీ కట్టుబడి వచ్చింది. అంటే 1680 దగ్గర దగ్గర ఒక రూ. 2000 జాగ్రత్తగా చేసుకుంటే, లేదా 2500 మధ్య మనం తీసుకునేటప్పుడు దగ్గర దగ్గర 35,00,000 బడ్జెట్‌తో 30-35,00,000 బడ్జెట్‌తో ఒక 187 చదరపు గజాలలో ఈ యొక్క కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రకమైన కొలతలున్నప్పుడు మనము కొంత ఫ్రంట్ యొక్క ఎలివేషన్ మారుతుంది. ఆహ్, ఏ దిశకైనా సరే మనం దీన్ని సరిపెట్టి కట్టుకొని చిన్న చిన్న మార్పులు చేసి మనం చెందొచ్చు మిత్రులారా. ఈ యొక్క డిజైను మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది అని ఆలోచిస్తూ, ఇటువంటి డిజైన్స్‌కి సంబంధించి మేము ఒక 10 రోజులైనా తీసుకొని, ఒక 4, 5 కాన్ఫరెన్స్‌లు పెట్టడం ద్వారా, వారి యొక్క స్థలంలో ఈ రకంగా మీ ఇల్లు ఉంటుందని ఆయాది గణనం కట్టిన తర్వాత, ఆ యొక్క స్థలంలో ఆ యొక్క గణనాన్ని మనం ఒక బ్లూ ప్రింట్ తీసుకొని, దాన్ని ఒక 3డీగా మనము ముందుకు తీసుకెళ్తాం మిత్రులారా. సో, ఈ రకంగా ఔత్సాహికులైన వాళ్ళు కొంత మాతో డిజైన్ చేసినప్పుడు, కొంత ఓపిక అనేది మీరు ప్రదర్శిస్తే, మనకి ఇదంతా తయారవుతుంది మిత్రులారా. ఇది ఇప్పుడు చూపెట్టేటటువంటి డిజైను చాలా ఏమి అక్కడ అమర్చకుండా బ్లూ ఇల్లు ఏ రకంగా ఉంటుంది, ఒక బోల్డ్‌గా చూపెట్టే ప్రయత్నం మిత్రులారా. చూసారా? సేమ్ ఆ యొక్క ప్రీవియస్ డిజైన్‌నే మనం ఇంత చక్కగా ఒక బోల్డ్‌గా ఏ రకంగా వచ్చింది. ఇందులో గొప్పతనం ఏంటంటే మిత్రులారా, వాస్తు శాస్త్రంలో ధర్మం ఏదైతే టీచర్స్ చెప్పారో, ఆ ధర్మం అంతా రంగరించి చేయడం వల్ల ఈ నాలెడ్జ్ మనకొచ్చింది మిత్రులారా. ఇది ఆషామాషీగా రాలేదు. శాస్త్రం చెప్పినటువంటి ఎన్నో ఎక్స్‌టెన్షన్స్, ఆ ఎక్స్‌టెన్షన్స్ ఏ రకంగా చేయాలి, పోర్చ్‌కి ఏ రకంగా ఏడ్చాలి, ఇవన్నీ గణనం చేయడం ద్వారా ఈ రకమైనటువంటి ఆకృతి వచ్చింది మిత్రులారా. ఇది మిమ్మల్ని అలరిస్తుందని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను.